ఆడికి ఫోటోలు పిచ్చి పడేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కెమెరాస్ కూడా ఉన్నాయి, 2 పెద్ద కెమెరాస్ ఉన్నాయి. గాయస్ చూడండి ఆ చివరన చాలా షిప్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే టికెట్ అయితే 200 అంట, టికెట్ అయితే 300 అంట రైడ్ కి. అన్ని దారులు అంతా మనకి ఏం కావాల్సిన అన్ని దొరుకుతాయి మనకి. ఉంది గాయస్ లొకేషన్, చాలా బాగుంది. లవర్స్ అయితే బీభత్సంగా ఉన్నారు కదా. సో హలో గైస్, వెల్కమ్ టు అనిషేక్ బ్లాగ్స్. సో ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించుకుంటూ ఉంటే మా అబ్దుల్గేష్ బ్రో అయితే కాకినాడ బీచ్కి వెళ్దామని అని చెప్పాడు. సో ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. జనం కూడా ఎక్కువగా లేరు, అలాగే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మా అబ్దుల్గేష్ బ్రో అయితే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. చూడండి మనకి ఫోటోలు పిచ్చి పడేసుకుంటాయి. 1 గంట నుంచి ఫోటోల పిచ్చిలో మునిగిపోయాడు. సో ఇప్పుడు చూడండి ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. కిరటాలు మాత్రం చాలా వేగంగా వస్తున్నాయి. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కెమెరాస్ కూడా ఉన్నాయి, 2 పెద్ద కెమెరాస్ ఉన్నాయి. అలాగే మనకి ఫ్రంట్ వస్తే హార్స్ కూడా ఉన్నాయి. ఆ కవర్ బ్యాక్ సైడ్ ఇక్కడైతే మన దగ్గరగా మనకి కెమెరాస్ అయితే నిలబడి ఉన్నాయి. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిలిచిపోతాయేమో ఇది లేదు. వా కొంచెం భయపడుతుంది దగ్గరికి వెళ్తుంటే. మా వాడు వచ్చి రాగానే ఊరికైతే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కనుక్కున్న వాళ్ళకి అందరికీ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాడు. చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నాడు. గాయస్ చూడండి ఆ చివరన చాలా షిప్లు అయితే ఉన్నాయి. ఆ బాగా చివరన చాలా ఉన్నాయి. సో మన ఫ్రంట్కి అయితే పెద్ద పెద్ద షిప్లు అయితే మనకి అనుకోవడం జరిగింది. సో ఇంకా మనకి ఫ్రంట్ చూస్తే చూడండి ఇక్కడ కూడా గాయస్ మనకి బీచ్ లో కూడా రైడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా పగ్గి రైడ్. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. బ్రో ఎంత బ్రో టికెట్? 200. సో గాయస్ ఇక్కడైతే టికెట్ అయితే 200 అంట. చెప్పు. మా వాడు బీచ్ వచ్చిన నుంచి ఫుల్ గా వర్క్ లో బిజీ అయిపోయాడు. సో ఇప్పుడైతే ఫ్రంట్కి వెళ్దాం, ఆ బోట్ రైడ్కి వెళ్తుంది కదా చూద్దాం అంటున్నాడు. సో వెళ్తున్నాం ఫ్రంట్కి. అంటే మా వాడు బిజీ అంటే చూసారు కదా ఏ విధంగా బిజీ అయిపోయాడు. ఇక్కడ చూడండి కదా జనం కూడా ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయ్యేది. బోట్ అయితే రావడం జరిగింది ఫ్రంట్కి. బోట్ అయితే వచ్చింది మనకి ఫ్రంట్కి. మా వాడైతే టికెట్ ఎంతని ఆడడానికి వెళ్దాం అంటున్నాడు. మరి మా వాడు సెట్ చేస్తున్నాడు ఫోన్. ఎంతరా అంత ఉందా అడిగి ఎంతో మరి. అరే ఎక్కువ చెప్తాడు రా. సో గాయ్స్ ఇప్పుడైతే రైడ్ కి అడుగుతున్నాడు. 300. సో గాయ్స్ టికెట్ అయితే 300 అంట రైడ్ కి. వెళ్తావా దానికి? సరే ఇంకోదామా బ్యాక్ కి. అదైతే గాయస్ మేము అలా ఫ్రంట్కి వస్తుంటే మాకు ఇలాగా మా అబ్దుల్గేష్ బ్రో అనేది ఫోటో తీసుకున్నాం మా వాళ్ళు. గాయస్ మేము అలా నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ చూడండి స్పేట్ అయితే గోయిలో పోయింది. ఇందులో పోయిందిరా.
లోన్కి అయితే పోయింది చిన్న పీత. ఇంకా ఉంటారా చూడు కింద ఉంటాయి. గాయస్ ఇక్కడ అయితే చాలా గోయిల్లో మనకి పీతలు అయితే కనపడడం జరిగింది. సో అవి చూడడానికి వెళ్తుంటే మిస్ అయిపోతుంది, లోన్కి వెళ్ళిపోతున్నాయి. మా వాడు గట్టిగా ప్రయోగం చేస్తున్నాడు, చూడండి మొత్తం గోయి అయితే తగ్గుతున్నాడు. కనపడదురా రే, కనపడదురా రే, కనపడదురా నాయన. ఇంకో దారా వెళ్ళిపోయి ఉంటుంది అది. ఇంకో ఇక్కడ కూడా ఉంది చూడు హోల్, ఈ హోల్ నుంచి వెళ్ళిపోతున్నాం వేసి. మేమైతే మా బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అన్ని దారులు అంతా ఏం కావాల్సిన ఉంటాయి మనకి. ఇక్కడ అయితే బద్దెలు వెళ్ళి చూడాలి. అలాగే మనకి స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అన్ని దారిలో ఉన్నాయి. సో గైస్ ఫైనల్లీ మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మా బిగ్గెస్ట్ బ్రో అయితే స్వీట్ కార్న్ అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాడు, ఉప్పడైతే వెళ్తాం. సో మా వెహికల్ అయితే ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ లో అయితే మనం పార్క్ చేస్తాం. ఏంట్రా బాబు. సో ఈ విధంగా ఉంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్. మా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. ఏం బ్రో వెళ్ళిపోతామా ఉప్పడా? కాకినాడ బీచ్ నుంచి పడ బీచ్ కి మా ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే మధ్యలో ఈ రోడ్ సైడ్ కార్స్ ఆగి ఉన్నాయని ఆగాం. ఆగి చూస్తే ఇక్కడ మంచి లొకేషన్ అయితే కనపడింది మాకు. చుట్టుపక్కల అంతా గ్రీనరీ. మెంబర్స్ ఫ్రంట్కి వెళ్తున్నారు. సో ఫ్రంట్కి వెళ్తుంటే చూస్తుంటే అక్కడ షూటింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు ఇద్దరు గోడలు అయితే రీల్ తీసుకుంటున్నారు. మా విగేశ్వర అటు ఇటు తిరిగేస్తున్నాడు. సో ఈ గ్రీనరీ వెనకాల ఇంకేముంది అబ్బా అని అలాగే వాళ్ళతో పాటు ఫ్రంట్కి వెళ్తుంటే మాకు మంచి లొకేషన్ అయితే కనపడింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్లీ మనం బీచ్ దగ్గర వచ్చాం. సూపర్ ఉంది గైస్ లొకేషన్. కూడా వీళ్ళ దారిలోనే మేము ఆగాం. షూటింగ్ అయితే స్టార్ట్ చేయరు. ఏదో షార్ట్ సినిమా మొత్తం మీద ఏం చేస్తున్నారు. మా బుకేశ్వర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి గైస్ కెరటాలు అయితే చాలా వేగంగా వస్తున్నాయి. బాగా రావట్లేదు. సౌండ్ కూడా చాలా గట్టిగా అయితే వస్తున్నాయి. ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నాం. మా ఊడికి పిచ్చాడు ఇంకా తిరగడంలో సరిపోయింది అడిగి. ఇంకా చాలా రోజులు అయిపోయింది గైస్ నార్మల్ బ్లాక్ చేసి. సో ఇంకా సడన్ గా అయితే మా బిగ్గెస్ట్ బ్రో అయితే చెప్పాడు. సో చెప్పడంతో మేము ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము కాకినాడ అయితే వస్తాం బీచ్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఇంకా కూడా బీచ్కి వెళ్దాం అంటున్నాడు. సో అక్కడ కూడా వెళ్ళి కొంతసేపు అక్కడ స్టే చేసి ఆ వ్యూని ఆస్వాదించి అక్కడ నుంచి మనం ఎస్ఆర్ఎంటీకి అయితే వెళ్దాం. చాలా చాలా బాగుంది కదా ఇక్కడ వ్యూ. మామూలుగా లేదు బీచ్ దగ్గర. లవర్స్ అయితే బీభత్సంగా ఉన్నారు ఇక్కడ. మా వాడు ఇంకా ఆ మోకి దిగిపోతున్నాడు. రే వచ్చే రారా రే ఎర్రలు వస్తున్నారా చూడండి గైస్. ఆ ఫోటోలు వీడియోలు పిచ్చోడైపోతున్నాడు. మనకి ఆ చివరన అయితే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. సో మనకైతే ఇక్కడ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మా ఊడైతే మా ఊళ్ళో లేదు ఆటలతో పాటలతో డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి బ్యాక్ పెట్టాడు. చూడండి ఇక్కడ వాటర్లో అయితే మాకు శంఖం అయితే కనపడింది. మునిగిపోయింది రా రే. వెళ్ళకూడదు అన్నాను గాయస్. కానీ మొత్తంగా నా షూస్ అయితే తడిసిపోయినాయి. నా నుంచి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయింది నేనైతే. ఈ ఎదవ వల్ల వెళ్ళడం జరిగింది. ఆ శంఖం అయితే కనపడింది. చూడు బాగుంది అన్నాడు. దాని గురించి అయితే వెళ్ళాను ఫ్రంట్కి. నా షూస్ అయితే మొత్తం తడిసిపోయినాయి. మొత్తం శాండ్ కూడా వెళ్ళిపోయింది.